హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫైనల్గా జూలై 14న కియా సెల్టాస్ యొక్క ఫేస్ లిఫ్ట్ని రివీల్ చేశారు. ఇంకా లాంచ్ అయితే చేయలేదు, ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడే మనకు ప్రైస్ తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దీని బుకింగ్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి. సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్స్తో లాంచ్ అయినటువంటి ఈ ఎస్యూవీని బుక్ చేసుకోవాలంటే ఖమ్మం కియా మోటార్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, గమనించండి. కియా సెల్టాస్ని ముఖ్యంగా 3 వేరియంట్స్లో డివైడ్ చేశారు. ఒకటి ఎక్స్ లైన్, 2 జీటీ లైన్, 3 టెక్ లైన్. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి జీటీ లైన్ టాప్ వేరియంట్ జీటీఎక్స్ ప్లస్ డీజిల్ ఆటోమేటిక్లో ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ కొత్త ఫేస్ లిఫ్ట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ముఖ్యమైన ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఓల్డ్ సెల్టాస్తో పోలిస్తే ఫ్రంట్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. ప్రస్తుతం ఫ్రంట్ గ్రిల్ బిగ్ సైజులో పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి హెడ్లైట్స్తో పాటు ఈసారి ఎల్ఈడి డిఆర్ఎల్ లెంత్ పెంచడం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఫ్లోటింగ్ టైప్ టర్న్ ఇండికేటర్స్, ఐస్ క్యూబ్ డిజైన్డ్ ఫాగ్ ల్యాంప్స్తో పాటు ప్రస్తుతం ఫాగ్ ల్యాంప్ గార్నిష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నిటికంటే మించి న్యూ సెల్టాస్లో 17 డిఫరెంట్ ఫీచర్స్తో లెవెల్ 2 అడాస్ ఫీచర్స్లో భాగంగా రాడార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ విండ్షీల్డ్ పైన కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్స్లో రెయిన్ సెన్సింగ్ వైపర్ కూడా ఉంటుంది. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అనేది ఎక్స్ లైన్, జీటీ లైన్, టెక్ లైన్లో కొద్దిపాటి డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి. ఇక సైడ్లో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు 16 ఇంచ్, 17 ఇంచ్, 18 ఇంచ్ వరకు వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో 18 ఇంచ్ డైమండ్ కట్ ఎల్ఐ వీల్ ఇలా కనిపిస్తుంది. టెక్ లైన్లో ఎల్ఐ వీల్ డిజైన్ కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్, వీల్ ఆర్చ్, బాడీ క్లేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందులాగానే ప్రస్తుతం కూడా 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెంత్ ఇంతకు ముందుతో పోలిస్తే కొద్దిగా పెరుగుతుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎం, బాటంలో కెమెరా లెన్స్తో పాటు కొత్తగా బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, విండో క్రోమ్ బెల్ట్ లైన్, రూఫ్ రైజ్తో పాటు ప్రస్తుతం బిగ్ సైజ్ పెనరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్లో షార్క్ ఫిన్ యాంటీనా, స్పాయిలర్, స్టాప్ లైట్, డిఫాగర్, వైపర్ అండ్ వాషర్తో పాటు ప్రస్తుతం సూపర్ అట్రాక్టివ్గా కనిపించే కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్టాస్ బ్యాడ్జింగ్, జీటీ లైన్ బ్యాడ్జింగ్, కొత్తగా రిఫ్లెక్టర్స్ దగ్గర కూడా ఫాగ్ ల్యాంప్ దగ్గర ఇస్తున్నట్లుగా ఎక్స్ట్రా ఎలిమెంట్, 4 పార్కింగ్ సెన్సార్స్, పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బూట్ గమనిస్తే దీంట్లో క్రెటాలో ప్రొవైడ్ చేస్తున్నట్లుగా సేమ్ 433 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. లోపల పార్సెల్ ట్రే, బూట్ ల్యాంప్, హూఫర్, 17 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డ్రైవర్ డోర్ పైన సాఫ్ట్ లెదర్ కుషన్, ఓఆర్విఎం కంట్రోల్స్, ఆల్ పవర్ విండోస్కి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ ఉంటుంది. బోస్ కంపెనీ స్పీకర్, 1 లీటర్ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్టాస్ బ్యాడ్జింగ్తో స్కఫ్ ప్లేట్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, బ్లాక్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్లో వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్టీ పెడల్స్, పుష్ స్టార్ట్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, ఐడిల్ స్టాప్ స్టార్ట్, హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ర్యాప్డ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, లెఫ్ట్ సైడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, రైట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్స్, అడాస్ ఫీచర్స్, లేన్ కీప్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి పెడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేయడం కన్వీనియంట్గా ఉంటుంది. ఆటో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, ఆటో వైపర్ కంట్రోల్స్, ఫుల్లీ డిజిటల్ సూపర్ అట్రాక్టివ్ 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కాంపాస్, టైర్ ప్రెషర్, అడాస్ ఫీచర్స్, డ్రైవ్ ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎకో, నార్మల్, స్పోర్ట్స్తో పాటు డైలర్ని కిందకు ప్రెస్ చేస్తే స్నో, మడ్, శాండ్ అనే డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 10.25 ఇంచ్ న్యూ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సైజులో, ఫీచర్స్లో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయి. బ్రైట్నెస్, టచ్ రెస్పాన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. కియా కనెక్టింగ్ కార్ ఫీచర్స్, ఇన్బిల్ట్ నావిగేషన్తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. వైర్తోనే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా క్వాలిటీ ఇలా చాలా బాగుంటుంది. డాష్బోర్డ్ పైన జీటీ లైన్లో ఇలా సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియం సైజ్ గ్లవ్ బాక్స్ వితౌట్ కూలింగ్ ఫంక్షన్, పై డాష్బోర్డ్
టోటల్ హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూ సెల్టాస్ ఇలా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. ఏసీ యూనిట్ కింద మీడియా కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్, 12 అవర్స్ పవర్ సాకెట్, టైప్ సి, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. జీటీ లైన్ వేరియంట్స్లో ఐఎంటీతో పాటు ఇలా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్తో పాటు మాన్యువల్ మోడ్ కూడా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, కెమెరా వ్యూ బటన్, వెంటిలేటెడ్ సీట్స్ కోసం స్విచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు నార్మల్ హ్యాండ్ బ్రేక్ ప్లేస్లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. కప్ హోల్డర్స్ వద్దనుకుంటే స్టోరేజ్గా యూజ్ చేయొచ్చు. ఇక కీ యూనిక్ డిజైన్తో కనిపిస్తుంది. కీ పైన లాక్, అన్లాక్, ఇంజన్ స్టార్ట్, బూట్ ఓపెన్ స్విచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ కింద కొంత స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం పైన కియా కనెక్టింగ్ ఎస్ఓఎస్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ గ్లాస్ హోల్డర్, ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్, అలాగే కొత్తగా బిగ్ సైజ్ పెనరామిక్ సన్ రూఫ్ ఇలా బ్రాడ్గా ఓపెన్ అవుతుంది. రియర్ డోర్ పైన స్పీకర్, బాటిల్ హోల్డర్, చైల్డ్ లాక్ బటన్, సన్ బ్లైండ్ కర్టెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్స్ని కొంతవరకు రిక్లైన్ చేసుకోవచ్చు. మిడిల్ ఆర్మ్రెస్ట్ పైన కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా కూర్చోవడానికి వీలుగా కింద హంప్ చాలా తక్కువగా ఉంటుంది. రియర్లో కన్వీనియంట్ కోసం ఎయిర్ ప్యూరిఫైయర్, ఏసీ వెంట్స్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే న్యూ సెల్టాస్ 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, ఇంతకుముందు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ప్లేస్లో ప్రస్తుతం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్గా ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్తో పాటు ఐవీటీ ఆటోమేటిక్లో, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ ఐఎంటీతో పాటు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్లో, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ 6 స్పీడ్ ఐఎంటీతో పాటు 7 స్పీడ్ డీసీటీలో అవైలబుల్గా ఉంటుంది. మైలేజ్ పెట్రోల్ మాన్యువల్లో 16.5 kmpl, సివిటీలో 16.8 kmpl, డీజిల్ ఐఎంటీలో 21 kmpl, టార్క్ కన్వర్టర్లో 18 kmpl క్లైమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. న్యూ సెల్టాస్ బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటుగా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్స్లో లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 8 సింగిల్ టోన్, 2 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 3 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీతో పాటు 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రీగా లభిస్తుంది. ఫ్రెండ్స్, న్యూ సెల్టాస్ లాంచ్ అవగానే టెస్ట్ డ్రైవ్ చేసి ఫుల్ రివ్యూ అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.